వామ్ రైస్ అండి ఇది. అయినా నీకు కొద్దిగా ఊరగాయ ముక్క. ఇందులో ఊరగాయలు బారగాయలు వేసుకోరు, ఇదే తింటారు వామ్మ. కొండగా అనుకుంటాం. ఎంత తీయట బాగా బట్టలు మాట్లాడడం లేదుగా. మంచిదాతవా కమ్మ 7 రూపాయలంట లక్కవారన్న. చిన్న చిన్న కమ్మలు అయ్యాం సరిపోతలేదు. ఇంకెంతైనా తప్పదు మరి, అవసరం మంది. మేము గేదెలు మేపుకునే సేనే అదేనండి, చిన్న పామాయిల తోట. మా గేదెలు అయితే మేస్తున్నాయి. నేను మా ఆయన గారు నీడియా తీతాకైతే వచ్చానండి. కమ్మలు అయితే చెరుపు తీస్తున్నాడు. లక్కవారానికి పిండి కట్లు కావాలని. అక్కడ దళ్ళు మరి మేమే కట్టుకోవాలి కదండి, ఎటు కట్టి ఇరగబడిపోయి అని పిండి కట్లు అయితే చెరుపు తీస్తున్నాడు మా ఆయన గారు. నిన్న వర్షం వల్ల పని లేదండి, ఇవాళ పని ఉండి కూడా మానేశారంట అందరూ. ఇంకందుకని ఖాళీగా ఉంటున్నాడని ఈ కమ్మల చెరుపు తీతాకైతే వచ్చాడు. గెలలు తీశారు నిన్న, కాయలన్నీ ఏరలేదు రాదు ఆడోళం. ఇందులో గెలలు తీశారుగా. చెట్ల నిండా కాయలు వద్దని ఉన్నాయి. గేదెలు తిని అతేమని అవతలకు కొట్టేశారు మన చేలో. 4 చెట్లు 3 చెట్లు. కొబ్బరాకులు అయితే ఏనలకు భలే ఉన్నాయి. ఈ ఏనలకి తీయొచ్చు కానీ మెత్తగా ఉండి పులుసుకుంటాక బాగోదు. ఏన మెత్తగానే ఉంటుంది కానీ తుక్కు రాదు తుత్తాకి. అయిగోండి మా గేదెలు కంచి అడ్డండి. ఆ చేనుకి ఈ చేనుకి చేలు అయితే కమ్మలు తీస్తున్నాడా. పొద్దున్నే మో పొలంలో అయితే చూసుకొచ్చానండి. ఇప్పుడేమో ఈ కమ్మలు జరుపుతారని వచ్చి కమ్మలు అయితే జరుపుకుంటున్నానండి. అదే నాదుల్లో వెళ్ళాలయ్యా ఇదన్నే ఉన్నా.
ఎక్కడికి వచ్చేస్తున్నారా? నడు. ఎవరు అనుకుంటున్నావే? ఎవరో కాదు, నడు. మనకే అన్నం తెచ్చాడు నీకు. నడు. కొత్త మనిషి ఎవరో అనుకుంటుంది కాకే. నడు నడు నడు. కొత్త వాళ్ళు ఎవరో వచ్చేసారేమో. చూడు, అప్పుడప్పుడు గణేష్ గారిని కూడా మాట్లాడమని చెప్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. అలా మాట్లాడితే అది అలవాటు అవుతుంటుంది. చూడు ఎలా పడుకుంది. దానికి అన్నం తెచ్చావా? కొనియా ఉన్నాయి, ఇంకా 10 అమ్మలు ఉన్నాయి. దా అన్నం తినొద్దరు, ఆకలేతుందా? గమ్మున వచ్చేదా? ముద్దపప్పు వండిందండి మా అమ్మాయి. ఇది మా కోళ్ళకి మా అమ్మాయికి మంచి బియ్యం అన్నం. మాదైతే రేషన్ బియ్యం అన్నం. చింతపండు సారు. ఈ రోజుకి ఇంతే వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.